అడ్డంగా బుక్కయ్యారు. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసు ఉన్నతాధికారులపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రాగానే హుటాహుటిన ముంబై వెళ్లి జైత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. అయితే జైత్వానీపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు 2న ఉదయం 6:30 ఫిర్యాదు చేస్తే అదే రోజు 11:30 ముంబైకి వెళ్లి మరీ ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ముందు రోజే పోలీస్ అధికారులు ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసినట్లు బయటపడడంతో ఈ కుట్ర కోణం బయటపడింది. అంతేకాక ఉన్నతాధికారులు చేసిన తప్పులకు తామెందుకు బలవ్వాలని భావించిన పలువురు పోలీసులు అప్రూవర్గా మారిపోయారన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే తనను వేధించిన వారిలో ఐపీఎస్లు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలక వ్యక్తులుగా ఉన్నారని జైత్వానీ కూడా ఫిర్యాదు చేయడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లయితే తెలుస్తా ఉంది. ఎందుకు మరి ఒకవైపు ఇలాంటి అంశం నడుస్తూ ఉంది, ఇంకోవైపు కూడా ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది, ఇంకా అరెస్టులు కావచ్చు, చర్యలు కావచ్చు ఎందుకు ఉండట్లేదు అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకం. అంటే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత